నమస్కారం అండి. శుభోదయం. పొద్దున్నే లేస్తూనే చేయండి హంస జపం, సోహం ధ్యానం. లేచిన వెంటనే మొహం కడుక్కున్నాక కనీసం 10-11 నిమిషాల సేపు ప్రతిరోజు ధ్యానం చేస్తే మనకి అన్ని రకాల లాభాలు, అంటే లెక్కలేని లాభాలు. ఇది నేను చెప్తున్న మాట కాదండి, రీసెర్చ్ చేసి కనుక్కున్నది. లాభాలు చాలా ఉన్నాయి, లెక్కలేని లాభాలు ఉన్నాయి. రోజంతా కూడా బాగా గడుస్తుంది, మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. సో తప్పకుండా క్రమం తప్పకుండా కనీసం 21 రోజులు ఒకే సమయానికి పొద్దున్నే లేచిన వెంటనే మొహం అది కడుక్కున్నాక కూర్చుని ధ్యానం చేద్దాం. చేస్తే లాభాలు ఎవరికి వాళ్ళే అనుభవించాలి తప్ప నాలాంటి వాళ్ళు చెప్తే కాదండి. మీకే తెలుస్తుంది. కనీసం 21 రోజులు మానకుండా 10 నుంచి 11 నిమిషాలు చేయండి. కొని ఎలా చేయాలి? రకరకాల ధ్యాన పద్ధతులు, ధ్యానంలో కూర్చుని పద్ధతులు నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం సిద్ధాసనము అనే దాంట్లో ఎలా కూర్చోవాలో నేర్చుకున్నాం. సిద్ధాసనం అంటే కాళ్ళు ఉన్నాయి కదండి, ఈ కాళ్ళని ఒక కాళ్ళని తీసి బుధ భాగం అంటే మన యానస్ పోర్షన్ దగ్గర పెడతాము. మడమి, కాలు మడమి. రెండో కాలు మడమి పైన ఒక మన లింగ భాగం పై భాగంలో పెట్టి మడమతోటి లింగ భాగాన్ని ప్రెస్ చేస్తాం. ఇదిగోండి చూస్తారా, ఈ కాలుని తీసుకొచ్చి ఇలా పై భాగంలో పెట్టి కింద ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈ కాలు మడమ ఏదైతే పైన ఉన్న కాలు మడమ తొడకి ఈ మోకాలికి మధ్యలో, కింద ఉన్న కాలు తొడకి మోకాలికి మధ్యలో వెళ్ళి లాక్ అవుతుంది, అంటే కదలకుండా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు కింద ఉన్న కాలి మడమ పై కాళ్ళ యొక్క తొడ మోకాలు మధ్యలో, కాలి మధ్య భాగంలో ఇలా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది సిద్ధాసనం. పూర్వం కాలంలో సిద్ధులు ఈ ఆసనంలో కూర్చుని ధ్యానం చేసేవారు. తొందరగా ధ్యానం కుదురుతుంది, అంటే మనకి ఏకాగ్రత, మనం చేసే దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. మనకి తెలుసు కదా, హంస ధ్యానం, సోహం ధ్యానం అంటే మనం చేయాల్సింది ఏంటో. ప్రశాంతంగా కూర్చున్నాం, ముక్కుతోటి 3 సార్లు మెల్లిగా ఎక్కువగా గాలి పీల్చుకుని పొట్ట పైకి వచ్చేదాకా గాలి పీల్చుకుని ఒక్క క్షణం ఆగి మళ్ళీ చాలా మెల్లిగా గాలి విదిలేస్తాము. ఇన్హేల్, లోపలికి గాలి పీలుస్తాం మెల్లిగా, చాలా మెల్లిగా గాలిని బయటికి విదిలేస్తున్నాము. కూర్చుని ముద్ర, ధ్యాన ముద్ర. లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనకి అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చి స్ట్రెస్ అవి తగ్గడానికి మనకు వచ్చి పొద్దున పూట కాబట్టి వినాయకుడిని తలుచుకున్నట్టు ఉంటుంది. గణేష ముద్ర. గణేష ముద్రలో చేయగలిగినంతసేపు 10-11 నిమిషాలంటే కష్టంగా వచ్చి చేతులు పెట్టచ్చు, చేద్దాం. గణేష ముద్ర అంటే ఎలా చేస్తున్నాము? ఎడమ చేతిని ఇలా పెడతాం, కుడి చేతిని దీనికి తీసుకొచ్చి ఇలా పెట్టి ఈ ఎడమ చేతి వేళ్ళని కుడి చేతి వేళ్ళని ఇలా లింక్ చేస్తాం, ఇలా కలుపుతాం, అంటే ఒక హుక్ లాగా కలిపి ఇలా పెట్టుకుంటాం, అంతే. కళ్ళు మూసుకుంటాం. ఇప్పుడు మెల్లిగా గాలి పీల్చుకుంటాము, చాలా మెల్లిగా గాలి వదిలేస్తాం, అంతే మనం చేసేది, ఇంకేమీ లేదు.
గాలి విదులుతున్నప్పుడు పొట్ట భాగము లోపలికి వెళుతుంది. గాలి పీల్చుతున్నప్పుడు పూర్తిగా గాలి పీల్చాక పొట్ట భాగం బయటికి వచ్చేలాగా మనం గాలి పీల్చాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాగ శ్వాస మీద ధ్యాస పెట్టి మనము ప్రతిరోజు చేస్తూ ఉంటే కొంచెం సమయం గడిచేసరికి మనకే తెలుస్తుంది. మనం పీలుస్తున్న గాలి లోపలికి సా అనే శబ్దం చేస్తూ లోపలికి వెళుతూ ఉంటుంది. విదిలి గాలి హమ్ అనే శబ్దం చేస్తూ బయటికి వస్తూ ఉంటుంది. ఇదండి సోహం ధ్యానం. ప్రతిరోజు లేవగానే అందరూ తప్పకుండా చేసి అపరిమిత లాభాలని అందుకోండి. ధన్యవాదాలు.